ఇంకా మేమైతే బీచ్‌లోకైతే ఎంటర్ అయిపోయామండి. బీచ్‌లో చూసారా కదండీ! ఇంకా వైజాగ్‌లో సగం మంది బీచ్‌లో ఉన్నట్టే ఉన్నారనమాట. ఇంకా మేము అక్కడి నుంచయితే కొంచెం వెళ్ళాక ఇక్కడైతే బొమ్మలన్నీ పెట్టారండి. చూడండి బొమ్మలైతే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అన్ని బొమ్మలే అండి. ఏ బొమ్మలైనా ఉన్నాయన్నమాట. మేమైతే కొన్ని బొమ్మలైతే తీసుకున్నామండి. తీసుకున్నాక ఇంకా పిల్లలైతే ఆడుకుంటామని చెప్పారనమాట. ఇంక ఇక్కడైతే ఎగ్జిబిషన్ లాగైతే పెట్టారండి. జెయింట్ వీల్స్ ఇంకా పిల్లలు ఆడుకునేవన్నీ పెట్టారండి. ఇంకా అందులోనైతే మనం ఒకటైతే 30 రూపీసే అండి. 30 నుంచి ఉందనమాట. 30, 50 అంతకన్నా ఎక్కువైతే లేదండి. ఇంకా పిల్లలైతే ఎక్కించామనమాట. పిల్లలు ఇది ఆడుకుంటున్నారు కదండీ! ఇదైతే 30 రూపీసే అనమాట. ఇంకా పిల్లలైతే 10 మినిట్స్ అలాగైతే ఉంచారండి పిల్లలు ఆడుకోవడానికి. అక్కడ నుంచి మేము ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే పెట్టారండి. ఆ ఫ్లవర్స్ కూడా ఒకటొచ్చేసి 10 రూపీస్ మాత్రమే అండి. 10 నుంచి 20, 10, 30 ఆ టైప్ అండి. చాలా బాగున్నాయి కూడా. ఇంకా తీసుకున్నాక మేము పైకైతే వచ్చేసాం. అప్పటికే 2 అయిపోతుందండి. ఇంకా పిల్లలైతే సోడా అయితే అడిగారు. సోడా తాగేసి ఇంటికైతే మేము బయలుదేరిపోయామనమాట. ఇంటికాడికి వచ్చాక నేను ఏమేమి తీసుకొచ్చానని చూపిస్తున్నానండి. లాఫింగ్ బుద్ధ ఒకటి, 2 అయితే పూలు పెట్టుకోవడానికి కుండీస్ అయితే తీసుకున్నామండి. అంటే మట్టివే అనమాట. మామూలుగా ఇంట్లో పెట్టుకునే టైప్ అండి. ఇంక ఇవి తీసుకున్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నామండి. అంతే అండి నా వీడియో.